12 ఇయర్స్ ఏజ్లోనే వీడియో గేమ్ క్రియేట్ చేసిన ఒక అబ్బాయి ఇప్పుడు స్పేస్లో రాకెట్స్ పంపిస్తున్నాడు. ఎలక్ట్రిక్ కార్స్తో ఆటోమొబైల్ ఇండస్ట్రీని మార్చేస్తున్నాడు. ఏఐ ఫ్యూచర్ని సేవ్ చేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఎలాన్ మస్క్. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్లో ఒకరైన ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ జూన్ 28, 1971 సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. చిన్నప్పటి నుండి బుక్స్ చదవడం, కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. 10 ఇయర్స్ ఏజ్లోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అన్నది ఆయన నేర్చుకున్నారు. 12 ఇయర్స్ ఏజ్లో బ్లాస్టర్ అనే ఒక వీడియో గేమ్ క్రియేట్ చేసి అమ్మేశారు. అప్పుడే టెక్నాలజీ మీద తన ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ అందరికీ తెలిసింది. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 17 ఇయర్స్ ఏజ్ లోనే కెనడాకి వెళ్లారు. తర్వాత అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్ అయితే చదివారు. పిహెచ్డి స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే స్టడీస్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. బిజినెస్ జర్నీ చూసుకుంటే 1995లో తన బ్రదర్ తో కలిసి జిప్2 అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కంపెనీని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కి అమ్మేశారు. తర్వాత x.com అని ఒక ఆన్లైన్ కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత అది పేపాల్ గా మారింది. 2002లో పేపాల్ అమ్మేటప్పుడు ఎలాన్ మస్క్ కి పెద్ద అమౌంట్ అయితే వచ్చింది. తర్వాత స్పేస్ ఎక్స్, అందరూ ఇంపాసిబుల్ అనుకున్న స్పేస్ ఇండస్ట్రీలో 2002లో స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేశారు. మొదట్లో చాలా రాకెట్ లాంచెస్ లో ఫెయిల్ అయ్యి కంపెనీ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా వచ్చింది. కానీ ఎలాన్ మస్క్ గివ్ అప్ చేయలేదు. ఫైనల్లీ ఫాల్కన్ రాకెట్ సక్సెస్ అయింది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ మరియు నాసాతో కలిసి మిషన్స్ అయితే చేస్తున్నాయి. తర్వాత వచ్చేసి టెస్లా, ఎలక్ట్రిక్ కార్స్ ఫ్యూచర్ అని నమ్మి టెస్లాలో ఇన్వెస్ట్ అయితే చేశారు. మొదట్లో టెస్లాని చాలా మంది క్రిటిసైజ్ చేశారు, కానీ ఇప్పుడు టెస్లా వరల్డ్ లో టాప్ ఎలక్ట్రిక్ కంపెనీస్ లో ఒకటి. టెస్లా మరియు స్పేస్ ఎక్స్ కాకుండా న్యూరోలింక్, ద బోరింగ్ కంపెనీ, XAI లాంటి కంపెనీస్ కి కూడా లీడ్ చేస్తున్నారు. టెక్నాలజీ ద్వారా ఫ్యూచర్ ని ఇంప్రూవ్ చేయడం తన మెయిన్ గోల్. ఫెయిల్యూర్స్ విషయానికి వస్తే ఎలాన్ మస్క్ లైఫ్ లో సక్సెస్ మాత్రమే కాదు, రాకెట్ ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, క్రిటిసిజం, పర్సనల్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఫేస్ చేశారు. ఒక స్టేజ్ లో తన దగ్గర మనీ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ కాన్ఫిడెన్స్ ని వదలలేదు. ఎలాన్ మస్క్ చెప్పిన ఫేమస్ క్యూట్ ఏంటంటే, when something is important enough you do even if the odds are not in your favor. దీని మీనింగ్ ఏంటంటే, ఒక పని ఇంపార్టెంట్ అని నమ్మితే ఛాన్సెస్ తక్కువ ఉన్నా కూడా ట్రై చేయాలి అని. ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ స్టోరీ అన్నది మనందరికీ ఒక లెసన్ ఇస్తుంది. సక్సెస్ అంటే ఓవర్ నైట్ రాదు. హార్డ్ వర్క్, లెర్నింగ్, రిస్క్ తీసుకోవడం, ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకోవడం వల్లే పెద్ద సక్సెస్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.